కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వన్స్ అపాన్ ఏ టైమ్ యష్రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్స్ కి ఫుల్ క్రేజ్. కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డ్యామేజ్ చేస్తున్న యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వార్ 2 అంచనాలను అందుకోలేకపోతే ఆల్ఫా ఆడియన్స్ పేషెన్సీకి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ 3 సినిమాల రిజల్ట్లు మిగిలిన ఫ్రాంచైజీ చిత్రాలపై ఎఫెక్ట్ని చూపిస్తుందా? ఒకప్పుడు యష్రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్ నుంచి మూవీ వస్తోందంటే ఆడియన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు వస్తోందంటే మూవీ లవర్స్ భయపడిపోతున్నారు. ఎందుకంటే సేమ్ రొటీన్ కోటెడ్ స్టోరీని వండి వాచేస్తున్నారు మేకర్స్. ఆదిత్య చోప్రా పూర్తిగా స్టోరీలో వేలు పెడుతున్న దగ్గర నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. టైగర్ 3 నుండి స్పై థ్రిల్లర్ సిరీస్ చిత్రాలకు నానాటికి ఆదరణ తగ్గిపోతోంది. వార్ 2 అయినా యూనివర్స్ ని తిరిగి లేపుతుంది అనుకుంటే మరింత ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఇద్దరు స్టార్స్ హృతిక్, తారక్లను చేతిలో పెడితే అయాన్ ముఖర్జీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వార్ 2 ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది. అంతేకాదు స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడిందన్న కామెంట్లు వినిపించాయి. ఈసారి స్టోరీలో ఆదిత్య తమ్ముడు ఉదయ్ చోప్రా జోక్యం చేసుకున్నాడు. కానీ నో యూజ్. జూలై 3న రిలీజ్ చేసిన ఈ సినిమా ఫుట్ ఫాల్స్ పెంచడంలో తడబడింది. అలియా భట్, శార్వరి వాఘ్ నటించిన ఆల్ఫా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. సేమ్ పాత స్పై థ్రిల్లర్ టెంప్లెట్లోనే సినిమా సాగడంతో బోర్ కొట్టేసింది. ఇక రివ్యూ సంగతి చెప్పనక్కర్లేదు. సీనియర్ బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఆల్ఫాకి బీలో 2 రేటింగ్ ఇచ్చారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇదే ఫ్రాంచైజీ నుండి టైగర్ 4, పఠాన్ వర్సెస్ టైగర్ చిత్రాలను ఆపేస్తే బెటర్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి యష్రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మాటలను సీరియస్గా తీసుకుంటాడో లేక సిల్లీగా చూస్తాడో వెయిట్ అండ్ సీ.